నమస్కారం అండి. రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. మన ఇంటికి స్నేహితులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ బిస్కెట్స్ చేసి పెట్టారంటే కనుక ఈజీగా వాళ్ళ దగ్గర మంచి మార్కులు అనేది కొట్టేయచ్చండి. అవునండి, చాలా క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే బిస్కెట్ని చేయడం చాలా ఈజీ అన్నమాట. అవునండి, ఎన్నో రకాల బిస్కెట్ రెసిపీస్ ట్రై చేసే ఉంటారు. కొన్నిసార్లు అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు సాఫ్ట్గా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సరిగ్గా రావు. కానీ నేను చెప్పిన ఈ రెసిపీని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్ క్రిస్పీ క్రంచీ కాజు బిస్కెట్స్ అని తయారు చేయొచ్చండి. దీనికోసం ముందుగా మనము అరకప్పు నెయ్యి అనేది తీసుకోవాలండి. దీనికి నెయ్యి అనేది లిక్విడ్ ఫామ్లో కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్లో అనేది తీసుకోవాలండి. అవునండి, ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే ఈజీగా క్రీమీ టెక్స్చర్ అని వచ్చేస్తుందండి. దీనికోసం హాఫ్ కప్ నెయ్యిని ఒక బౌల్లో వేసుకుని అలా విస్క్ చేస్తూ ఉండాలండి. అవునండి, మధ్యలో ఆపేరంటే కనుక వాటరీగా అయిపోతుంది. సో కంటిన్యూగా మనం దాన్ని విస్క్ చేస్తూ ఉండాలండి. విస్క్ చేయగా అది కలుపుగా అది కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందండి. అవునండి, క్రీమీ టెక్స్చర్లోకి రాగానే దాంట్లోకి వెంటనే మెత్తగా పొడి చేసుకున్నటువంటి పంచదార పొడి వేసుకోవాలండి. అరకప్పు పంచదార పొడి. అవునండి, చాలా ఫైన్ పౌడర్ అండి. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అనేది వేసుకుని చక్కగా చేత్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు క్యాష్యూ అండి. అవునండి, జీడిపప్పులు వేయించుకున్నాయి కదండి, పచ్చిగా ఉన్నాయి, వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులో ఏంటంటే మీరు నెయ్యిని పంచదార పొడిని ఎంత ఎక్కువగా అయితే కలుపుతారో మీకు బిస్కెట్స్ అనేవి అంత క్రంచీగా వస్తాయండి. అవునండి, మనము అలా కలిసిపోయినాయి కదా అని వదిలేసాం అనుకోండి, అవి క్రిస్పీనెస్ రావు, చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మీరు విస్క్ చేసే విధానాన్ని బట్టి మీకు ఆ బిస్కెట్స్ అనేవి క్రంచీనెస్ అనేది ఉంటుందండి. అవునండి, తర్వాత వీటిని చక్కగా హాఫ్ ఇంచ్ మందంలో మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను పలకలుగా. మీరు చేసుకున్నప్పుడు ఇవి కొద్దిగా షేప్ అవుట్ అవ్వచ్చు ఒక్కోసారి, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. కానీ మనం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా క్రంచీగా ఉంటాయండి. అవునండి, నేను షేప్ చేసుకుని పైన ఒక క్యాష్యూ పెట్టుకున్నాను. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులో ఈ బిస్కెట్స్ అన్నిటిని పెట్టుకుని ఒక గిన్నెలో మీరు స్టాండ్ ఉంటుంది కదండి, స్టాండ్ ఆ రింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం దీంట్లో సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. లో ఫ్లేమ్లో మాత్రం 10 నిమిషాలు మనము బేక్ చేసుకోవాలన్నమాట, ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఫ్రీ హీట్ చేసుకునే బౌల్లో ఇందాక మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఈ ప్లేట్ని పెట్టి మనము మూత వేసుకోండి. జాగ్రత్త అండి, మనకు చెయ్యి కాలే అవకాశం ఉంటుంది పెట్టేటప్పుడు, జాగ్రత్తగా చూసి పెట్టుకుని మూత వేసేసి లో ఫ్లేమ్లో 25 నిమిషాలు బేక్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్లో ఎంత క్రంచీగా ఉన్నాయండి. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఉంటానండి.